హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మెన్యూ బార్లో ఉన్న టైప్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇవి టైప్ ఆప్షన్స్ అనమాట. ఇందులో మీకు కొన్ని తెలిసినవి కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనకు ఇవన్నీ ఎందుకు యాక్టివేట్లో కనిపించట్లేదంటే ఇక్కడ మనం లేయర్స్లో టెక్స్ట్ లేయర్ అనేది తీసుకోలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ టీ అంటే టెక్స్ట్ కదా, సో టీ ఫర్ టెక్స్ట్. సో ఒకటి తీసుకుందాం. మనం క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అండ్ డ్రాగ్ చేస్తే ఇలా మ్యాటర్ అనేది వస్తుంది. ఇది మీకు జనరల్గా తెలిసిందే. సో చూడండి, ఇప్పుడు ఇవి యాక్టివేట్లోకి వచ్చి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూసారా. సో ఇక్కడ టాప్లో చూడండి, మోర్ ఫ్రమ్ అడోబ్ ఫాంట్స్ అని ఉంది. అంటే ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఇంటర్నెట్ అనేది ఆన్ చేసుకున్నప్పుడు మీరు నెట్లో నుంచి అడోబ్ ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఫాంట్స్ అనేవి మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు టెక్స్ట్ టూల్ చెప్పేటప్పుడే చెప్పాను. ఓకే, మనకు కావాలనుకుంటే అడోబ్ ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్యానల్స్. సో ఫస్ట్ ఇక్కడ మీకు క్యారెక్టర్ ప్యానల్ కావచ్చు, పారాగ్రాఫ్ ప్యానల్ కావచ్చు, ఈ రెండు మీకు ఆల్రెడీ టెక్స్ట్ టూల్లోనే చూస్తారు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, క్యారెక్టర్ అండ్ పక్కనే పారాగ్రాఫ్. ఓకే, ఈ రెండు చూస్తారు. ఇక్కడ కింద గ్లిఫ్స్ ప్యానల్ ఉంది. సో ఈ గ్లిఫ్స్ ప్యానల్ ఏంటంటే మీరు ఇలా క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ కింద ఏ అనే సైన్తో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఈ టైప్ ఆఫ్ సింబల్స్, ఓకే, మనకి ఇవి కీబోర్డ్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పర్సంటేజ్ కావాలనుకోండి, ఇక్కడ ఉంది. ఓకే, ఈ సింబల్స్ అన్నీ కూడా మీరు కీబోర్డ్లో ఉంటాయి కావాలనుకుంటే. కాకపోతే ఇక్కడ సో ఈ టైప్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి కదా, సో ఈ టైప్ ఆఫ్ లెటర్స్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి కొన్ని కీబోర్డ్లలో ఉండవు. సో మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో మనకి ఇక్కడ ఏ అనే ఐకాన్తో ఉంది. ఇవి రెండు చూడండి మళ్ళీ మనకి ఇక్కడే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కింద క్యారెక్టర్ స్టైల్ ప్యానల్ ఉంది అండ్ పారాగ్రాఫ్ స్టైల్ ప్యానల్ ఉంది. సో ఈ రెండు కొంచెం వేరు అనమాట. ఓకే, ఈ రెండు స్టైల్కి సంబంధించినవి. ఓకే, ఇవి రెండేమో నార్మల్వి, ఈ రెండేమో స్టైల్ అనమాట. స్టైల్ అనే వర్డ్ అనేది యాడ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేమో పారాగ్రాఫ్ స్టైల్, ఇదేమో క్యారెక్టర్ స్టైల్. ఓకే, వాటి కిందనే ఉన్నాయన్నమాట. సో ఈ ఐకాన్స్కి చిన్న సబ్ ఐకాన్స్ ఇక్కడ కింద కనిపిస్తున్నాయి మనకు. ఓకేనా, సో అదనమాట. సో ఇవి ఎందుకు ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తాను. ఓకే, సో టైప్లో మనం ఇక్కడ చూడండి, మీకు యాంటీ అలైజ్ అంటే తెలిసే ఉంటుంది. అండ్ ఈ ఆప్షన్స్ మీకు గుర్తున్నాయా? మనం టెక్స్ట్ టూల్లో ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. అంటే టెక్స్ట్ యొక్క ఎడ్జెస్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం అనమాట ఆల్రెడీ. ఓకే, సో అదే యాంటీ అలైజ్. మీకు యాంటీ అలైజ్ అంటే ఫస్ట్ నుంచి తెలుసు. ఓకే, సో ఇవి ఎడ్జ్కి సంబంధించిన అనమాట, టెక్స్ట్ ఎడ్జ్. ఓకే, ఓరియంటేషన్ వచ్చేసి మనకు హారిజాంటల్, వర్టికల్ ఉంది. ఇప్పుడు మనం తీసుకున్నది హారిజాంటల్గా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ హారిజాంటల్గా ఉంది కదా. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు వర్టికల్ పైన క్లిక్ చేస్తే అదే మనకు వర్టికల్గా వచ్చిందనమాట. చూస్తారా? సో మనం ఇలా క్లిక్ చేసి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్లో ఇక్కడ చూడండి ఓపెన్ టైప్ అని ఉంది. ఇక్కడ మనకు కొన్ని టైప్స్ ఇచ్చారు. ఈ టైప్స్ నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవి మనకు ఎక్కడ కనిపిస్తాయంటే క్యారెక్టర్ బాక్స్లో ఇక్కడ కింద ఉంటాయి చూడండి. ఓకే, నేను మీకు క్యారెక్టర్ బాక్స్ చెప్పినప్పుడు ఇది చెప్పలేదన్నమాట, ఈ ఓపెన్ టైప్స్ చెప్పలేదు. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనం మెన్యూ బార్లో మళ్ళీ తెలుసుకుంటాం అనే రీజన్తో నేను చెప్పలేదు. ఓకే, సో ఇవి మనకు ఎక్కువగా యూస్ కూడా కావన్నమాట. ఇక్కడ పైన వీటితోటే మనము ఎక్కువగా వర్క్ చేస్తుంటాము, అందుకే వీటిని చెప్పలేను, నేను ఇగ్నోర్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఫాంట్ నేమ్ ఏది తీసుకుంటున్నా అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇవి కొన్ని ఫాంట్స్కి మాత్రమే ఈ ఆప్షన్స్ అనేవి వర్క్ చేస్తాయి, మిగతా ఫాంట్స్కి వర్క్ చేయవన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ఫాంట్ అనమాట. ఓకే, ఈ ఫస్ట్ ఫాంట్ చూడండి, మిరియాడ్ ప్రో. ఓకే, ఈ ఫాంట్ మనకు డిఫాల్ట్ ఫాంట్ అనమాట ఫోటోషాప్లో. మీరు ఫోటోషాప్ ఓపెన్ చేయగానే వచ్చే ఫస్ట్ డిఫాల్ట్ ఫాంట్ ఇదే. ఇక్కడ ఎఫ్ఎఫ్ అనే లెటర్స్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ ఎఫ్ఐ అనేది స్టాండర్డ్ లిగేచర్స్లో వస్తుందన్నమాట. ఈ ఆప్షన్ మనకు ఓన్లీ ఇలా అటాచ్ అయినప్పుడు మాత్రమే మనకు చెప్పుకోవడానికి వస్తుందన్నమాట. అంటే ఒక లెటర్ ఇంకొక లెటర్తో ఇలా అటాచ్ అయినప్పుడు మాత్రమే మనం దీన్ని చెప్పుకోగలుగుతాం. సో ఇప్పుడు మిగతా లెటర్స్కి మనకి ఇది చెప్పుకోవడానికి రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ఎఫ్ అనేది ఇక్కడ అటాచ్డ్లో కనిపిస్తుంది కదా. రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉంది. సో ఇన్ కేస్ ఇది ఆఫ్ చేసాం అనుకోండి, ఇది ఆఫ్ చేస్తే మనకు ఆ గ్యాప్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఆన్ చేస్తే మళ్ళీ అటాచ్ అవుతుంది. బై డిఫాల్ట్గా మనకు అటాచ్ తోటే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మనము ఏవైనా 2 లెటర్స్ తీసుకున్నాం అనుకోండి, చూడండి
వాటి మధ్యన గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ఆన్ చేసినా, ఆఫ్ చేసినా మనకు పెద్దగా కనిపించట్లేదనమాట. చూడండి. ఓకే. అసలు తెలియట్లేదు. ఓకే. ఓన్లీ ఇది ఎఫ్ఎఫ్ అనే లెటర్స్‌కి మాత్రమే మనకు చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ పనికొస్తుంది. కాకపోతే ఇది ఏ ఫాంట్స్‌కైనా మీకిది కనిపించిందనుకోండి, ఈ స్టాండర్డ్ లిగేచర్ అనేది. సో, దాని మీనింగ్ అనమాట ఇదనమాట. ఓకే. ఒక లెటర్‌కి ఇంకొక లెటర్‌కి మధ్యన గ్యాప్ అనమాట అంతే. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటెక్చువల్ ఆల్టర్‌నేట్స్. సో, ఇది మనం ఇక్కడ టైప్‌లో చూడండి. ఓపెన్ టైప్. సో, ఇక్కడ సెకండ్ వన్ అనమాట. మనకి ఇది ఇంకా ఆన్ కాలేదు కదా! సో, మనకు ఓన్లీ పర్టిక్యులర్ కొన్ని ఫాంట్స్ పైన మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకే. ఈ ఫాంట్ పైన రాలేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫోటోషాప్ అంటే ఫాంట్ పైన క్లిక్ చేస్తాను. అప్పుడు ఇది ఆన్ అయిందనమాట. కాంటెక్చువల్ ఆల్టర్‌నేట్ అనేది. సో, ఇప్పుడు మనం ఇక్కడ నుంచైనా క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ చూడండి టైప్‌లో ఓపెన్ ఇక్కడ నుంచైనా మీరు క్లిక్ చేయొచ్చు. ఓకే. సో, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి. ఆఫ్ ఆన్ చేస్తాను చూడండి. అబ్జర్వ్ చేస్తున్నారా? సో, నేను చూపిస్తాను. యాక్చువల్లీ మనకు ఫాంట్ అనేది ఇలా ఉంది. ఇక్కడ చూడండి. పి అనే దానికి ఇలా మనకు నెక్స్ట్ క్యారీ అయిపోయిందనమాట. ఓకే. ఇక్కడ చూడండి. పి. ఓకే. సో, ఇక్కడ క్యారీ అయిపోయింది కదా! ఈ పి అనేది. నేను ఇది ఆన్ చేస్తే మనకిక్కడ ఇది తీసేసుకుందనమాట. అంటే లోపటికి లాగేసుకుంది. అంటే క్యారీ అనేది అవ్వట్లేదు. ఇక్కడితో ఎండ్ అని చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. ఆ పొజిషన్ కూడా మనకు దగ్గరికి వస్తుంది. ఓకే. సో, ఇదనమాట దానివల్ల యూజ్. నెక్స్ట్ వన్ చూడండి. డిస్క్రిషనరీ లెగేచర్స్. సో, ఇది మనకి ఇంకా ఆన్ కాలేదు. ఇక్కడ ఎస్టీ అని కనిపిస్తుంది కదా! సో, నేను అందుకు ఇక్కడ ఫస్ట్‌లో చూడండి. ఎస్టీ అని ఉంది కదా! సో, ఈ 2 లెటర్స్ మధ్యన గ్యాప్ ఉంది. ఓకే. సో, నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆన్ అయింది చూడండి. ఈ ఎస్టీ పైన క్లిక్ చేస్తే చూడండి. ఇది అటాచ్ అవుతుందనమాట. ఓకే. సో, మనం అలా అటాచ్ చేయొచ్చు ఇది ఆన్ చేసి. ఓకే. నేను మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. ఇలా కొన్ని ఫాంట్స్‌కి మాత్రమే ఇది చూపిస్తుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్ చూడండి. స్వాష్ అనమాట ఇది. ఓకే. ఈ స్వాష్ అనేది ఇక్కడ చూడండి. ఈ డ్రీమ్ అనే దానిపైన నేను చూపిస్తాను. ఓకే. సో, ఈ డ్రీమ్ అనే లెటర్‌లో డి అనేది ఇలా స్టార్ట్ అయింది కదా! ఒకవేళ స్వాష్ యూజ్ చేసామనుకోండి. చూడండి ఇట్లా క్లిక్ చేస్తున్నాను. చూడండి. ఇలా వచ్చిందనమాట. ఓకే. ఇది హ్యాండ్ రైటింగ్ మనం జనరల్‌గా హ్యాండ్ రైటింగ్ ఎలా రాస్తాం? ఇలా స్టార్ట్ చేస్తాం కదా! ఇలా మనకి ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ పక్కనే ఉంది చూడండి. స్టైలిస్టిక్ ఆల్టర్‌నేట్స్ అనమాట. ఓకే. నేను అన్నీ ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. ఎందుకంటే మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అవే ఉంటాయి చూడండి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి స్టైలిస్టిక్ ఆల్టర్‌నేట్స్ అనమాట. ఓకే. సో, ఇది వచ్చేసి ఇక్కడ ఈ డ్రీమ్ అనే లెటర్‌లోనే చూడండి. ఇక్కడ ఏ ఉంది కదా! ఈ ఏ పైన మీరు ఫోకస్ చేయండి. ఏని మనం ఎన్ని టైప్స్‌లో రాయొచ్చు. ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. ఇలా కూడా రాయొచ్చు. ఓకే. మీకు ఏది కావాలనుకుంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం జనరల్‌గా ఈ బటన్ ఆన్ చేయకముందు ఈ ఏ ఉంది. మనం ఒకవేళ ఈ బటన్ ఆన్ చేస్తే చూడండి ఇలా షిఫ్ట్ అవుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టైటిలింగ్ ఆల్టర్‌నేట్స్ అనమాట. సో, ఇదొచ్చేసి ఈ గోల్ అనే వర్డ్ పైన నేను చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడ గోల్ అని ఉంది కదా! ఇది చూడండి. ఓకే. ఇక్కడ గోల్ అని మొత్తం కలుపుకొని ఉంది. ఇవి క్యాపిటల్ లెటర్స్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇది కూడా కొన్ని ఫాంట్స్ పైనే మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి. ఈ జీ అనేది ఇక్కడ గ్యాప్ వచ్చిందనమాట. ఇది అటాచ్డ్ ఉంటే గ్యాప్ వచ్చింది. ఏ కూడా అటాచ్డ్ ఉంటే గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను ఆఫ్ చేస్తున్నాను. చూడండి. ఇలా. మళ్ళీ నేను ఆన్ చేస్తున్నాను. చూసారా? ఇలా కిందకొచ్చిందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనకి స్టైలిస్టిక్ ఆల్టర్‌నేట్స్ పైన క్లిక్ చేస్తే మనకు కంప్లీట్‌గా ఈ టైప్ ఆఫ్‌లో వస్తుంది. ఓకేనా? సో, ఎప్పుడైనా అటాచ్డ్ ఉంటే గనుక ఫాంట్స్ మీరు ఈ విధంగా ప్రెస్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అని ఉంది కదా! సో, ఇక్కడ చూడండి. ఫస్ట్, సెకండ్ అని ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫస్ట్, సెకండ్ అనేది జనరల్‌గా ఎలా రాస్తాం? ఈ ఫస్ట్ అనేది పైకెళ్తుంది. అండ్ ఇక్కడ ఎన్ అండ్ డి కూడా పైనుంటాయి కదా! సో, నేను ఆల్రెడీ ఇది మీకు దీనిపైన చూపించాను. ఇక్కడ ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేస్తే ఆ ఎస్టీ అనేది పైకెళ్తదనమాట. ఓకే. ఇక్కడేమో ఇప్పుడు ఈ ఎస్టీని గానీ, ఎన్‌డిని గానీ మనం సెలెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్‌గా మనం ఏదైతే రాసామో ఇక్కడ డైరెక్ట్ హోల్ ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాం. చూడండి. పైకెళ్ళిపోయినాయి. ఓకే. మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ థర్డ్ అని కూడా రాయొచ్చు. కంటిన్యూషన్ అవుతుందనమాట. ఓకే. సో, లాస్ట్ వన్ 1/2 యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలిసిందే. అంటే మనం జనరల్‌గా రియల్ వరల్డ్‌లో 1/2 ఎలా రాస్తాం? సో, ఇలా అయితే రాయము. సో, ఇది కంప్యూటర్ జనరేటెడ్ కదా! సో, మనం రియల్ వరల్డ్‌లో ఎలా రాస్తామో సో, దీనిపైన ఇలా క్లిక్ చేస్తే
మనకు ఇలా వస్తుందన్నమాట. ఓకే. సో, కొంతమంది ఇది మ్యాథ్స్ క్వెషన్ పేపర్ తయారు చేయడానికి కావచ్చు. సో, కొన్ని వాటిలో మనము ఈ ఫోటోషాప్ నుంచి తయారు చేస్తే గనుక మీరు ఇది యూజ్ చేయొచ్చనమాట ఈ ఆప్షన్‌ని. సో, ఇవన్నీ గూడా ఓపెన్ టైప్స్ అనమాట. ఓకే. ఇక్కడ మన క్లాస్‌లో జపనీస్ అని, ఇంకా కానా, రోమన్ ఇంకా ఈ ఫాంట్స్ అంటే ఆ లాంగ్వేజెస్‌లో మనము ఈ లాంగ్వేజ్ ఒకవేళ యూజ్ చేస్తే గనక ఈ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకు సేమ్ ఈ టైప్‌లోనే వస్తుంది. ఎందుకంటే ఇవి మెయిన్‌గా ఈ ఓపెన్ టైప్ అనేది రియలిస్టిక్‌గా రాస్తున్నప్పుడు ఆ ఫీల్‌ని మనం వీటిని యూజ్ చేసి ఇక్కడ తీసుకురావచ్చనమాట. ఓకే. హ్యాండ్ రైటింగ్స్ జనరల్‌గా ఒకదానికొకటి అటాచ్ చేసి రాస్తుంటాం. సిగ్నేచర్స్ కావచ్చు. ఓకే. సో, ఇక్కడ 1/2 అని మనం ఎలా పెడతాం అండ్ ఫస్ట్, సెకండ్ అని ఎలా పెడుతుంటాం. ఈ ఓపెన్ టైప్ యూజ్ చేసి మనం చేయొచ్చనమాట. ఓకే. మనకు నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి క్రియేట్ వర్క్ పాత్ అని ఉంది. సో, పాత్ అనే నేమ్ మనకు తెలుసు కదా! సో, క్లిక్ చేయగానే మనకు చుట్టూ పాత్ వచ్చింది. చూడండి ఆ పాత్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ పాత్స్‌లో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, ఒకసారి నేను ఈ ఐ క్లోజ్ చేస్తాను. ఓకే. మనకు పాత్ అనేది కనిపిస్తుంది. ఈ పాత్ డాట్స్‌ని మూవ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ కర్సర్ అనేది చూడండి పాత్ సెలెక్షన్ ఉంది. లేదా డైరెక్ట్ సెలెక్షన్. ఓకే. డైరెక్ట్ సెలెక్షన్ తీసుకుంటున్నాను. ఒక కార్నర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ టైప్‌లో మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చనమాట. నేను మళ్ళీ ఐ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో, చూడండి. ఓకే. పాత్ వేరు అండ్ టెక్స్ట్ వేరనమాట. ఓకే. నేను ఇప్పుడు ఈ పాత్‌ని డిలీట్ చేయాలంటే మళ్ళా పాత్స్‌లో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డిలీట్ చేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ టైప్‌లో కన్వర్ట్ టు షేప్ అని ఉంది. సో, షేప్ అంటే మీకు తెలుసు కదా! షేప్ లేయర్ ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి లేయర్స్‌లో షేప్ లేయర్‌కి మనకు చిన్న ఐకాన్ వస్తుంది. ఇక్కడ చూడండి కన్వర్ట్ టు షేప్ అని ఉంది. సో, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఈ లేయర్ అనేది షేప్‌లోకి మారిపోయింది. ఇక్కడ ఐకాన్ అనేది మనకు కనిపిస్తుంది. నేను ఐ క్లోజ్ చేస్తున్నాను. సో, చూడండి కంప్లీట్‌గా ఇదేంటంటే షేప్ అనమాట. ఓకే. ఇందులో పాత్ కూడా ఉంటది. ఇక్కడ చూడండి పాత్స్‌లోకెళ్తే మనకు పాత్ విత్ షేప్ అనమాట. ఓకే. షేప్ మీకు ఐడియా ఉంది కదా! సో, అదనమాట ఇప్పుడు. ఇలా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నాను. ఓకే. సో, నెక్స్ట్ టైప్‌లో ఇక్కడ చూడండి రాస్టరైజ్ టైప్ లేయర్ అని ఉంది. సో, ఇప్పుడు మనకి ఈ లేయర్ ఏంటి? వెక్టర్ కదా! మనకు జనరల్‌గా టెక్స్ట్ అంటేనే కంప్యూటర్ జనరేటెడ్ అనమాట. అంటే మనకు ఇది డైరెక్ట్‌గా వెక్టర్ తోటే వస్తుంది. ఇది వెక్టర్ షేపే అనుకోవచ్చు టెక్స్ట్ కూడా. సో, ఇది మనం రాస్టర్‌గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే టైప్‌లోకెళ్తే ఇక్కడ రాస్టర్ టైప్ లేయర్ అని ఉంది. సో, ఇప్పుడు చూడండి మన లేయర్ అనేది జనరల్‌గా రాస్టర్ అయిపోయింది. ఓకేనా? వెక్టర్ నుంచి రాస్టర్ అయిపోయింది. సో, మళ్ళీ కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నాను. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి కన్వర్ట్ టు పారాగ్రాఫ్ టెక్స్ట్ అని ఉంది. సో, జనరల్‌గా ఇదేమో పారాగ్రాఫ్, ఇదేమో నార్మల్ ఒక్క లైన్ వచ్చిందనమాట. అంటే ఒకటే లైన్. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ అనేది లేదు. సో, ఇదేంటంటే పారాగ్రాఫ్. ఓకే. మనం ఇక్కడ ఉన్నప్పుడు మనకు పారాగ్రాఫ్‌లోకి తీసుకోమని చెప్తుంది. ఇక్కడ చూడండి కన్వర్ట్ టు పారాగ్రాఫ్ టెక్స్ట్ అని దీనికి చెప్తుంది. ఇప్పుడు మనం పారాగ్రాఫ్‌లో ఉన్నాం కదా! సో, ఈ పారాగ్రాఫ్ అనే లేయర్‌లో ఉండి ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూస్తాననుకోండి. చూడండి ఏమని చూపిస్తుంది? కన్వర్ట్ టు పాయింట్ టెక్స్ట్ అని ఉంది. అంటే పాయింట్ టెక్స్ట్ ఏమో ఇది. పారాగ్రాఫ్ ఏమో ఇది. సో, మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ టెక్స్ట్ కదా! ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఓకే. కన్వర్ట్ టు పారాగ్రాఫ్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి. ఇది కొంచెం కిందకొచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఇంకా టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సేమ్ పారాగ్రాఫ్ లాగా వస్తుంది. ఓకే. మళ్ళీ ఇలా క్లిక్ చేసి నేను దీన్ని పాయింట్‌కి చేంజ్ చేస్తాను. ఇక్కడ చూడండి కన్వర్ట్ టు పాయింట్ టెక్స్ట్ అని ఉంది. నేను మళ్ళీ క్లిక్ చేయగానే ఇది దగ్గరకొచ్చిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వార్ప్. సో, వార్ప్ అంటే మీకు జనరల్‌గా ఐడియా ఉంది కదా! సో, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ ఇవి క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే. సో, ఇక్కడ మనకు నెక్స్ట్ టైప్‌లో మ్యాచ్ ఫాంట్ అని ఉంది. సో, చూడండి ఇవన్నీ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు టెక్స్ట్ లేయర్‌లు లేవు. ఓకే. మ్యాచ్ ఫాంట్ అనేది ఆన్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇమేజ్‌లో మనకు ఫాంట్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ లేయర్స్ లేవు. ఇక్కడ ఇది జస్ట్ ఇమేజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మాస్టర్ ఫోటోషాప్ అనేది ఉంది. సో, ఇప్పుడు నాకు ఈ నేమ్ తెలుసుకోవాలనిపించింది. ఈ ఫాంట్ అనేది. సో, ఇది ఈ ఫాంట్ నేమ్ ఏంటి అనేది నాకు తెలీదు. కాకపోతే సిమిలర్‌గా ఉండే ఫాంట్ తెలుసుకోవచ్చు. లేదా సేమ్ అదే ఉంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ మ్యాచ్ ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. నేను ఇలా టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకే. స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఈ మాస్టర్ ఫోటోషాప్ అనే ఫాంట్ ఇది నాకు కావాలి ఎగ్జాక్ట్‌గా. సో, ఇప్పుడు ఇదేం చేస్తుందంటే సెర్చింగ్ ఫాంట్స్. సో, ఈ బాక్స్‌లో సెర్చ్ చేసి
మనకు రిజల్ట్ చూపిస్తదనమాట. ఒకవేళ ఇది మన సిస్టమ్‌లో ఉందనుకోండి, ఈ ఫాంట్ మన సిస్టమ్‌లో ఉంటే దాని నేమ్ ఇక్కడ డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేస్తుంది. ఒకవేళ లేదనుకోండి, ఈ ఫాంట్‌కి రిలేటెడ్‌గా ఏ ఫాంట్స్ మన సిస్టమ్‌లో ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడ మనకిచ్చారు గదా! ఈ ఫాంట్స్ దీనికి రిలేటెడ్‌గా ఉందనమాట. ఓకే. సో, మనం క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఉందంటే, ఇది జస్ట్ ఒక ఇమేజ్. ఈ ఇమేజ్‌లో ఉన్న ఫాంట్ పేరు తెలుసుకోవడానికి మనం మ్యాచ్ ఫాంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ టైప్‌లో ఇక్కడ చూడండి ఫాంట్ ప్రివ్యూ సైజ్ అని కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ స్మాల్ అని ఉంది గదా! ఈ ప్రివ్యూ ఏంటంటే ఏం లేదు. ఇక్కడ మనం టీ పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడండి ఇవన్నీ స్మాల్‌గా కనిపిస్తున్నాయి రివ్యూస్. ఇటు సైడ్ శాంపుల్, శాంపుల్ అని కనిపిస్తున్నాయి గదా! ఈ శాంపుల్, శాంపుల్ అని కనిపించేదంతా ప్రివ్యూ అనమాట. మనకిది స్మాల్‌గా కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఇది. సో, ఒకవేళ ఇక్కడికి వెళ్ళి మనము రివ్యూ అనేది లార్జ్ పెట్టామనుకోండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి లార్జ్‌గా కనిపిస్తుంది. అంటే కనిపించేది లార్జ్‌గా కనిపిస్తుంది. ఇంకా మనం చేంజ్ చేసి ఎక్స్ట్రా లార్జ్ పెట్టామనుకోండి. చూడండి ఎక్స్ట్రా లార్జ్. ఇప్పుడు చూడండి ఇంకెంత పెద్దగా కనిపిస్తుందో. సో, చూడండి ఇంత పెద్దగా ఫాంట్ అనేది కనిపిస్తుంది. ఓకే. ప్రివ్యూస్ మనం ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో, నేనైతే స్మాలే పెడుతున్నాను. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ ఆప్షన్స్ అని ఉన్నాయి. ఓకే. నేను ఈ లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేది నేను మీకు చేసి చూపించట్లేదు. జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంతే. ఇదేంటంటే ఫస్ట్ జనరల్‌గా ఫోటోషాప్ అప్డేట్ అయ్యేటప్పుడు ఈ లాంగ్వేజెస్ అనేది ఒక చిన్న ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది. ఏంటంటే ఇక్కడ మనకు పైన ఇచ్చారు చూడండి ఇక్కడ ఈస్ట్ ఏసియన్ లాంగ్వేజెస్ అని ఒక పార్ట్ ఉండేది. తర్వాత మిడిల్ ఈస్టర్న్ అనేసి ఒక పార్ట్ ఉండేది. అంటే ఫోటోషాప్‌లోనే 2 డిఫరెంట్‌గా ఉండేదనమాట. మనకు అంటే తెలుగు ఫాంట్ అనేది ఒకసారి యాక్సెప్ట్ జేయడానికి నేను ఏసియన్ అనే దాన్ని సెలెక్ట్ జేసుకోవాల్సొచ్చేది. ఓకే. ఎందుకంటే మనం ఏసియన్ గాబట్టి, మన ఏసియన్ కంట్రీస్‌లో మనం ఉన్నాం ఇండియా ఉంది గాబట్టి, ఏసియన్ అనే ఫ్యూచర్ సెలెక్ట్ జేసుకుంటేనే అప్పట్లో తెలుగు ఫాంట్ అనేది ఫోటోషాప్‌లో యాక్సెప్ట్ అయ్యేది. ఓకే. ఆ ప్రాబ్లమ్ నేను గూడా ఫేస్ జేశాను. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడేంటంటే ఫోటోషాప్ చాలా అప్డేట్స్ అయిపోయిన తర్వాత నేను స్పెసిఫిక్‌గా రీజియన్ ఏం సెలెక్ట్ జేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరల్‌గా తెలుగు ఫాంట్ మనం ఇందులోకి తీసుకోగానే వచ్చేస్తుంది. ఒకప్పుడైతే స్పెసిఫిక్‌గా ఆప్షన్ అనేది టిక్‌లో ఉంటేనే వచ్చేదనమాట. సో, ఇక్కడ అరబిక్ గావచ్చు లేదా హిందీ ఓకే. ఫార్సీ సో, ఈ టైప్ ఆఫ్ ఇక్కడ మనం ఏదైనా ఇక్కడ చూడండి. సో, ఇక్కడ లెఫ్ట్ టు రైటా? లేకపోతే రైట్ టు లెఫ్టా? సో, ఇప్పుడు మనకు జనరల్‌గా లెఫ్ట్ టు రైట్ మనం రాస్తాము. ఓకే. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ అని నేను క్లిక్ చేశాననుకోండి. ఇది చూడండి. ఇది చేంజ్ అయిపోయింది. ఓకే. అటు నుంచి ఇటు చేంజ్ అయిపోయిందనమాట. మళ్ళీ నేను టైప్‌లోకెళ్ళి లాంగ్వేజ్‌లో ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అనేది క్లిక్ చేస్తున్నా. అంటే జనరల్‌గా మనం లెఫ్ట్ నుంచి రైట్‌కి రాస్తాము. సో, కొన్ని లాంగ్వేజెస్ వాళ్ళు రైట్ నుంచి లెఫ్ట్‌కి రాస్తారు. సో, అప్పుడు మనం ఇది చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ఆల్ టెక్స్ట్ లేయర్స్ అని ఉంది. అండ్ కిందొచ్చేసి మేనేజ్ మిస్సింగ్ ఫాంట్స్ అని ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా ఒక డాక్యుమెంట్‌ని గానీ, ఏదైనా ఒక ఫైల్‌ని గానీ మనం ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు మనతో మిస్ అయిన ఫాంట్స్‌ని అప్డేట్ జేసుకోవడానికి లేదా మనం రిలేటెడ్‌గా ఉన్న ఫాంట్‌ని యూజ్ జేసుకోవడానికి యూజ్ జేస్తారనమాట. ఓకే. మీకు టెక్స్ట్‌లో ఎర్రర్ కనిపిస్తే గనక ఈ 2 బటన్స్‌ని ప్రెస్ జేయండి. ఓకే. సో, నెక్స్ట్ పేస్ట్ లోరో ఎప్సమ్ అని ఉంది గదా! సో, ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. అందుకే ఆప్షన్ చూపించట్లేదు. ఇన్ కేస్ నేనిక్కడ ఇదంతా తీసేసాననుకోండి. ఓకే. సో, ఇప్పుడు తీసేసా గదా! ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే ఇది ఆన్‌లో ఉందనమాట. చూసారా? ఇప్పుడు నేను క్లిక్ జేస్తే మళ్ళీ పేస్ట్ అయిపోయింది. సో, మళ్ళీ మనం ఇప్పుడు ఎళ్లి చూస్తే మనకిక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది గాబట్టి. ఇక్కడ లేకపోతే మనం ఇది పేస్ట్ చేస్తాం. ఆల్రెడీ ఉంది. ఓకే. నెక్స్ట్ టైప్‌లో ఈ లాస్ట్ చూడండి. లోడ్ డిఫాల్ట్ టైప్ స్టైల్స్ అండ్ సేవ్ డిఫాల్ట్ టైప్ స్టైల్స్ అని ఉన్నాయి. సో, ఈ 2 ఏంటంటే మనం ఇందాక ఇక్కడ చూస్తాము గదా! ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ స్టైల్ అండ్ క్యారెక్టర్ స్టైల్ అని ఉంది గదా! సో, రెండిట్లో మనం ఒకటి చెప్పుకుందాం. సో, పారాగ్రాఫ్ చెప్పుకుందాం. ఓకే. సో, ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నాను. ఒకటొచ్చేసి హెడ్డింగ్ అనుకుందాం. హెడ్‌లైన్ లాగా. ఓకే. నేను ఇలా తీసుకుంటున్నాను అండ్ దీన్ని బోల్డ్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ కలర్ గూడా రెడ్ కలర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 31 ఉంది. ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే. సో, నెక్స్ట్ చిన్న పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నాను.
ఓకే. ఫాంట్ వచ్చేసి సంథింగ్ 14 ఇస్తున్నాను. కలర్ కూడా బ్లూ కలర్ ఇస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ హెడ్లైన్కి ప్లస్ ఈ టెక్స్ట్కి మనం ఇక్కడ సేవ్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేసేసి మీరు ఇక్కడ పారాగ్రాఫ్ స్టైల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది కదా, ఈ ప్లస్ పైన క్లిక్ చేసి దీనిపైన డబుల్ ట్యాప్ చేయాలి. అప్పుడు మనకు ఒక సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇక్కడ నేను సంథింగ్ పారాగ్రాఫ్ 1 అని ఇస్తున్నాను. ఓకే. మనం ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో నేను పారాగ్రాఫ్ 1 ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి అది సైజ్ ఎంత ఉంది, కలర్ ఎంత ఉంది అండ్ ఏ ఫాంట్‌లో ఉంది అనేది మొత్తం ఇక్కడ మనకు ఒక మినీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్లస్ పాయింట్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పారాగ్రాఫ్ 2 అని ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ 14 ఉంది, నేమ్ అండ్ ఇక్కడ కలర్. సో నేను ఓకే అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ 2 మనము జస్ట్ ఇచ్చాము అంతే, కానీ ఇంకా సేవ్ చేయలేదు. సో ఇప్పుడు టైప్‌లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ డిఫాల్ట్ అని ఉంది కదా, ఇది చేస్తాను. సెకండ్‌ది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 1కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ టైప్‌లోకి వెళ్ళి నేను సేవ్ చేస్తున్నాను. సో 2 సేవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం. ఓకే. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను రీసెట్ చేస్తున్నాను టూల్‌ని. ఇక్కడ హెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 24 తీసుకుంటున్నాను అండ్ నార్మల్ తీసుకుంటున్నాను. కలర్ వచ్చేసి బ్లాకే. ఇక్కడ టెక్స్ట్ కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి సంథింగ్ 10 తీసుకుంటున్నాను. ఇది కూడా బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకే. సో జస్ట్ నార్మల్గా తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనం ఇందాక సేవ్ చేసిన ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడేమో పక్క డాక్యుమెంట్ అనమాట. సేమ్ ఈ డాక్యుమెంట్లో మనం ఏదైతే ఫాంట్ సైజ్ వాడామో అండ్ స్టైల్ యూజ్ చేసామో అండ్ కలర్ యూజ్ చేసామో అవి ఇక్కడ వచ్చేసి ఈ డాక్యుమెంట్కి ఇక్కడున్న ఫాంట్ స్టైల్స్కి వీటికి అప్లై చేయాలి అంటే చాలా సింపుల్. ఇక్కడ నేను ఫస్ట్ వన్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనకేం కనిపించట్లేదు కదా. సో చూడండి నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ టైప్లోకి వెళ్ళి ఇక్కడ లోడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇందాక సేవ్ చేస్తా కదా, ఇప్పుడు లోడ్ చేస్తున్నా. సో 2 వచ్చాయి చూడండి. ఓకే. మన హెడ్డింగ్కి ఏది ఇచ్చాం మనము, పారాగ్రాఫ్ 1 ఇచ్చాం. సో నేను పారాగ్రాఫ్ 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ 2 ఇది. దీనిపైన క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఏదైతే ఫాంట్ ఉందో, ఏదైతే కలరు, ఏదైతే సైజెస్ ఉన్నాయో ఇక్కడికి అదే వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ లోడ్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ టైప్లో ఉన్న అన్ని ఆప్షన్స్ కంప్లీటెడ్. ఓకే. సో ఇది టైప్. థ్యాంక్ యూ.